అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, పాతకాలం నాటి బీరకాయ పచ్చడి, రోటి పచ్చడి. ఓకేనా. ఇప్పుడు జనరేషన్లో టమాటాలు అన్నీ వేసి చేస్తాము. పాతకాలంలో చింతపండు వేసి మాత్రం చేసేవారు. ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్. ఈ రోజు మనం చేసే బీరకాయ రోటి పచ్చడికి 3 బీరకాయలు తీసుకున్నాను. పాతకాలంలో అంటే బీరకాయల కన్నా ఆ తొక్క రిమూవ్ చేసుకుని తొక్క వేస్ట్ చేసేవారు కాదు, ఆ తొక్కతో పచ్చడి చేసేవారు. ఇప్పుడు నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కల్లుప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్, గుంటూరు మిరపకాయలు ఒక 10 నుండి 15 తీసుకోండి. కారం బట్టి, కారం తక్కువ ఉన్నదంటే 15, లేదంటే ఒక 8, 10 తీసుకుంటే చాలు. తెల్లుల్లి ఒకటి కావాలి. చింతపండు మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. మనం టమాటాలు వేయకుండా చింతపండుతో చేస్తే పాతకాలం టేస్ట్ వస్తుంది. బీరకాయ ఎప్పుడు కోసేటప్పుడు ఆ తొడిమి ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేయాలండి. కొన్ని బీరకాయలు చేదుగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా బీరకాయ కోసే ముందు ఇలా చెక్ చేసుకుని టేస్ట్ చూసుకుని కొయ్యాలి. ఓకేనా. లేదంటే మనం చేసే చట్నీ అయినా, పచ్చడి అయినా, లేదా బీరకాయ కూర అయినా వేస్ట్ అయిపోతుంది. బీరకాయ కోసినప్పుడు ఎప్పుడు కూడా చెక్ చేయండి. బీరకాయది తొక్కలు రిమూవ్ చేయకుండా ఆ నార్లు మాత్రం తీయాలండి. తొక్కలు అలాగే ఉంచుకోవాలి. తొక్కతో పాటు ఈరోజు మనం బీరకాయ పచ్చడి చేస్తున్నాం కాబట్టి తొక్కలు నార్లు మాత్రం తీసుకోవాలి. ఇలా బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. బీరకాయ ముక్కలు వేగం ఉడికిపోతుందండి, ఎక్కువ టైం టేకింగ్ కాదు, వేగం ఉడికిపోతుంది కాబట్టి పల్చగా చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తే చాలు. ఈ బీరకాయ పచ్చడిలో పచ్చిమిరపకాయలు వాడొచ్చు, ఎండుమిరపకాయలు వాడొచ్చు. నేను ఈరోజు పచ్చడిలో పచ్చిమిరపకాయలు వాడుకుంటా, ఒట్టి ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేస్తే మనం చేసే బీరకాయ రోటి పచ్చడి పచ్చగా ఉంటుంది, అంటే గ్రీన్గా ఉంటుంది. మనం ఎండుమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎర్రగా ఉంటుంది. బీరకాయ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఒక నీటి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న గుంటూరు మిరపకాయలు, ఒక తెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండో, లేదంటే మిరపకాయలన్నీ మాడిపోయి మనం చేసే చట్నీ బాగోదు. మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో నువ్వులు లాస్ట్లో వేసుకోవాలి. నువ్వులు వేగం మాడిపోతుంది. నువ్వుల ప్లేస్లో మీరు వేరుశనగ పప్పు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఇలాగ ఎక్కువ మాడకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్కి తీసుకుని అదే ప్యాన్లోన ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని మనం కట్ చేసిన బీరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకొని అవి మగ్గాలండి. మగ్గాలంటే ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నుండి 8 నిమిషాలు మగ్గబెట్టాలి. బీరకాయలు ఉడుకుతుండగా ఇలా నీరు వస్తుంది, నో ప్రాబ్లం అండి. ఆ నీరంతా ఇంకినట్టు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న చింతపండు వేసేస్తే ఆ వేడికి అది కూడా మెత్తగా ఉడికిపోతుంది. మనం దంచేటప్పుడు ఈజీగా నలిగిపోతుంది అనమాట. ఓకేనా. ఇలాగ మరో 5 నుండి 8 నిమిషాలు ఫుల్ నీరంతా ఇంకిపోయి డ్రై ఫ్రై అయిపోవాలన్నమాట. నీరంశం ఉండకూడదు. అప్పుడే మనం బీరకాయ పచ్చడి ఒక 2-3 రోజులు ఉంచుకున్నా కూడా చెడిపోకుండా బాగుంటుందండి. అందులో ఎండాకాలం కదా, ఎండాకాలంలో కూడా చెడకుండా ఉండాలంటే నూనెలోనే బాగా రోస్ట్ అయిపోవాలి, నీరినంశం ఉండకూడదు. ఓకేనా. మనం చేసేది బీరకాయ రోటి పచ్చడి కాబట్టి రోటిని క్లీనింగ్ చేసుకుని అందులో ఫస్ట్ నువ్వులు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసాం కదా, తెల్లుల్లి అవన్నీ వేసి కల్లుప్పు కొంచెం వేసుకుని దంచినామంటే మిరపకాయలు బాగా నలిగిపోతుందండి. కల్లుప్పు ఇలాంటప్పుడు వేసుకోవాలి, అప్పుడే బాగా నలిగిపోతుంది. ఈ మిరపకాయలు, తెల్లుల్లి అన్ని కచ్చాబిచ్చకి దంచాలి, ఎక్కువ పేస్ట్ లాగా దంచే అవసరం లేదు. కచ్చాబిచ్చకి కొంచెం ఇలాగ దంచుకుంటే చాలండి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బీరకాయలు కొంచెం కొంచెం వేసుకొని దంచాలి. ఎందుకంటే మా రోట్ కొంచెం చిన్నది అయిపోయింది కదా, సో కొంచెం కొంచెం వేసుకొని దంచుతున్నాను. పెద్ద రోట్ అంటే అన్ని బీరకాయ ముక్కలు ఒకేసారి వేసుకోవచ్చు, మాది పట్టదండి, కొంచెం చిన్నది. కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి. మనకి బీరకాయ పచ్చడి వచ్చి నైస్గా చట్నీ లాగా ఉండకూడదండి, కొంచెం బరబర ఉంటేనే ఆ చట్నీ టేస్ట్, అంటే తొక్కు పచ్చడి అంటాం కదా, కొంచెం నైస్గా అయిపోతే చట్నీ అయిపోతుంది. కొంచెం అక్కడక్కడ బరబరగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఏ కర్రీ గిర్రీ ఏమీ అవసరం లేదండి. వేడి వేడి అన్నంలో కాస్త నూనె వేసుకొని పచ్చడి వేసుకొని తినేస్తే సూపర్ అండి. ఇందులో కొంచెం కొత్తిమీర, ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకున్నామంటే ఆహా అది చెప్పే అవసరం లేదు, టేస్ట్ సూపర్ అనమాట. చిన్న రోటి కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది, అయినా కూడా టేస్ట్ మాత్రం మిక్సీలు రుబ్బితే అంత టేస్ట్ రాదు, ఇందులో రుబ్బితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కొంచెం టేస్ట్ చూశాను, చాలేదని ఇంకొక 4-5 పలుకులు కల్లుప్పు వేసుకున్నాను. వేసుకుని కొంచెం బాగా దంచాలి. అన్నీ కూడా కచ్చాబిచ్చాకే దంచాలి, పేస్ట్ లాగా అయితే అవసరం లేదు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. మీరు కావాలంటే ఈ బీరకాయ పచ్చడిలో 2 టమాటాలు వేసుకోవచ్చు, చింతపండు క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు, అది కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒట్టి చింతపండుతో చేస్తే పాతకాలం టేస్ట్ ఎలాగుంటుందో ఆ టేస్ట్ వస్తుందండి మనకి. సో ఈ పాతకాలం వంటలు ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఎప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. బీరకాయ రోటి పచ్చడి అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని బీరకాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు ఈ బీరకాయ రోటి పచ్చడి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్.